నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన రాజం గారి అద్భుత అభీష్ట సిద్ధి అనుభవం. నా భర్త అతని స్నేహితులు భూమిని కొనుగోలు చేసి అపార్ట్మెంట్లు నిర్మించి వాటిని అమ్మాలని ప్రణాళిక వేశారు. ఈ ఉద్దేశంతో మేము 2024లో రుణం తీసుకుని భూమిని కొనుగోలు చేశాము. 2025 నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అన్ని అపార్ట్మెంట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కొద్ది కాలంలోనే నా భర్త స్నేహితులకు చెందిన అపార్ట్మెంట్లన్నీ ఒక్కొక్కటిగా అమ్ముడయ్యాయి. అయితే మా అపార్ట్మెంట్ మాత్రమే అమ్ముడుపోకుండా మిగిలిపోయింది. మొదట్లో అది త్వరలోనే అమ్ముడవుతుందని నమ్మి మేము ఆశతో ఎదురు చూశాము. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ఆశ నెమ్మదిగా ఆందోళనగా చింతగా మారింది. మా అపార్ట్మెంట్ మాత్రమే ఎందుకు అమ్ముడు పోవడం లేదు, మా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని మేము ఆశ్చర్యపోతూ ఉండేవాళ్లం. ఆ క్లిష్ట సమయంలో సంపూర్ణ విశ్వాసంతో శరణాగతితో నేను సుదర్శన హోమంలో పాల్గొని పరంజ్యోతి భగవతి భగవానును మనస్ఫూర్తిగా ప్రార్థించాను. అప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపార కృపతో ఒక అద్భుతం జరిగింది. హోమంలో పాల్గొన్న ఒక నెలలోపే మా అపార్ట్మెంట్ అమ్ముడుపోయింది. అది కూడా చాలా మంచి ధరకు. మాకు ఒత్తిడిని అనిశ్చితిని కలిగించిన అదే పరిస్థితి అకస్మాత్తుగా ఉపశమనంగా ఆనందంగా కృతజ్ఞతగా మారిపోయింది. అది నిజంగా మా జీవితాలలో దైవ జోక్యంగా అనిపించింది. మాకు అందిన ప్రారంభ మొత్తంతో మేము అనుకున్నట్లుగానే మా నిబద్ధతను నెరవేర్చి జీపీఎం సభ్యత్వాన్ని కూడా తీసుకోగలిగాము. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది కేవలం ఒక అపార్ట్మెంట్ అమ్మకం మాత్రమే కాదని నాకు అనిపిస్తుంది. మాకు అత్యంత అవసరమైన సరైన సమయంలో వచ్చిన ఒక కృపాక్షణం అది. ఈ అద్భుతాన్ని మాకు ప్రసాదించి చింత నుండి సుఖము ఉపశమనం వైపు నడిపించినందుకు కృతజ్ఞతా భావంతో నిండిన హృదయంతో శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాలకు నా హృదయపూర్వక ప్రణామాలు.